ఓకే. జంతువులలో పరపోషణ గురించి నేర్చుకుందాము. పరపోషణ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. Heterotropic nutrition. What is heterotropic nutrition? Organisms cannot synthesize their own food. They depend on other organisms for their food. Such organisms are called as heterotrophs. Such mode of nutrition is called as heterotropic nutrition. తెలుగులో ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేక ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడేటువంటి వాటిని పరపోషకాలు అంటారు. ఈ రకమైనటువంటి పోషణని పరపోషణ అని అంటారనమాట. ఈ పరపోషణ చాలా చిన్న జీవుల నుంచి మనం నేర్చుకోవచ్చు. అమీబా ఎగ్జాంపుల్. అమీబా ఏంటి అంటే ఇది ఏకకణ జీవి. ఓకేనా. బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఆర్గానిజమ్స్ ఆర్ 2 టైప్స్. అట్లా ఉన్నటువంటి కణాల సంఖ్యను బట్టి ఆర్గానిజమ్స్ 2 రకాలు. అవేంటి అంటే ఏకకణ జీవులు, బహుకణ జీవులు. ఏకకణ జీవులు అంటే ఏంటి? ఒకే కణంతో జీవి తయారవుతాయి లేదా వాటి శరీరం ఒకే కణంతో నిర్మించబడితే వాటినేమో ఏకకణ జీవులు అంటారు. మోర్ దాన్ వన్ సెల్, ఒకటి కంటే ఎక్కువ కణాలతో శరీరం నిర్మించబడితే వాటిని మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, బహుకణ జీవులు అని అంటారు అనమాట. అయితే ఏకకణ జీవి ఎగ్జాంపుల్ అమీబా. అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్, ప్రెజెన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ ద సెల్. సెల్లో న్యూక్లియస్ ఉన్నదాన్ని బట్టి, కేంద్రకం ఉన్నదాన్ని బట్టి ఆర్గానిజమ్స్ మళ్ళీ 2 రకాలు. అవేంటవి? ప్రోకారియోటిక్ సెల్స్, యూకారియోటిక్ సెల్స్. ప్రోకారియోట్స్ అంటే ప్రో అంటే బిఫోర్ అని, క్యారియాన్ అంటే కేంద్రకం అని, అంటే కేంద్రక పూర్వజీవులు. అవి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి బ్యాక్టీరియాలు చెప్పుకుంటాము. నిజ కేంద్రక జీవి ఏకకణ జీవి ఎవరు అంటే అమీబా అన్నమాట. నిజ కేంద్రక జీవి ఏకకణ జీవి అమీబా. ఈ అమీబా ఏంటి అంటే అది ప్రత్యేకమైనటువంటి స్పెషల్ వాటర్ యానిమల్. అది ఏకకణ జీవి. ఇదేంటి అంటే ఆహారాన్ని దాని బాడీ సర్ఫేస్ తో, కణత్వచం ద్వారా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అది వాటర్ లో ఉంటుంది. వాటర్ లో ఉన్నటువంటి ఆహారం దగ్గరికి రాగానే అది ఐడెంటిఫై చేసి, అది మిథ్యా పాదాలు ఉంటాయి అంటే స్యూడోపోడియా అంటారు కదా, ఇది నిజమైనటువంటి పాదాలు కాదు, అంటే మారిపోతా ఉంటాయి అన్నమాట. వాటిని మిథ్యా పాదాలు అంటారు అమీబాలో. ఆ మిథ్యా పాదాలను ఏం చేస్తుందంటే ఆహారం దగ్గరగా తీసుకొచ్చి దాని చుట్టుకొని ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ కణత్వచాన్ని కరిగించేసుకుని ఆ ఫుడ్ పార్టికల్ ని దాని బాడీలో పార్టికల్ గా చేసుకుంటుంది. దాన్ని ఫుడ్ వ్యాక్యూల్ అంటారు. అంటే ఏకకణ జీవిలో ఆల్ ద వాట్ ఆర్ ద సిస్టమ్స్ ఆర్ వాట్ ఆర్ ద మెటబాలిక్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద సెల్. ఉన్న ఒక కణంలోనే అన్ని రకాల మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి అన్నమాట. సరే, ఇది హెటెరోట్రోపే. ఆహారాన్ని, నీటిలో ఉన్నటువంటి ఆహారాన్ని బాడీ సర్ఫేస్ ద్వారా ఐడెంటిఫై చేసి ఫుడ్ వ్యాక్యూల్ గా లోపలికి తీసుకుని దాని మీద కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేసి అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ తీసుకుని అలాగే వేస్ట్ మెటీరియల్ కూడా అలాగే బయటికి సంకోచ రిక్తికంగా బయటికి పంపిస్తుంది అనమాట. ఇది అమీబాలో జరిగేటువంటి పోషణ. సరే, మనం హ్యూమన్ లో అసలు డైజెషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. డైజెస్టివ్ సిస్టమ్, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఎందుకు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఇదే సేమ్ లెసన్. ఇట్ ఈస్ ఆల్సో వేర్ ఇన్ ద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఓకేనా. +2లో కూడా ఉంది ఇది. అందుకని హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి అంటే ఇట్ స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ అన్ యానస్. ఓకే. నోటితో మొదలయ్యి పాయువుతో అంతమయ్యేటువంటిది. దీన్ని ఏమంటామంటే ఎలిమెంటరీ కెనాల్ అంటాము. ఎలిమెంటరీ కెనాల్ అలాంగ్ విత్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆర్ ద గ్లాండ్స్, అసోసియేటెడ్ గ్లాండ్స్. ఏమేమి ఉన్నాయి డైజెస్టివ్ సిస్టమ్ లో? ఏమున్నాయి? ఎలిమెంటరీ కెనాల్ ఉంది, దాంతో పాటు గ్లాండ్స్ ఉన్నాయి అన్నమాట. ఎలిమెంటరీ కెనాల్. సరే, వాట్ ఈజ్ ఎలిమెంటరీ కెనాల్? ఓకేనా. ఫ్లో చార్ట్ ఉంటుంది అనమాట దీనికి సంబంధించి. ఇట్ స్టార్ట్స్ విత్ మౌత్. దీన్నే ఆర్గాన్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. ఓకేనా. మౌత్, it opens into a cavity called oral cavity. Oral cavity. తెలుగులో చెప్తాను. నెక్స్ట్ వన్, it opens into pharynx. Next part is esophagus. This esophagus again it opens into a bag-like structure called stomach. Okay,
and from stomach, actually small intestine starts. We call it the first part of the small intestine is duodenum. Okay, duodenum. Next part is the small intestine. Okay, and this one opens into the large intestine. And the next one is rectum and then to anus. Okay, these all are the parts of alimentary canal. ఓకేనా, తెలుగులో నోరు, అస్యకుహరం, ఫారింక్స్, గ్రసని అంటాం, తెలుగులో గ్రసని అంటాము. ఈసోఫాగస్, ఈసోఫాగస్ ఇస్ నథింగ్ బట్ ఆహార వాహిక. నెక్స్ట్ వన్ స్టమక్, జీర్ణాశయము, డియోడినమ్. నెక్స్ట్ పార్ట్ ఈస్ స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు. నెక్స్ట్ వన్ పెద్ద పేగు, లార్జ్ ఇంటెస్టైన్, అండ్ దెన్ టు రెక్టమ్. తర్వాత anus, anus in the sense pipe. The flow chart of alimentary canal. Okay na, mouth, oral cavity, pharynx, esophagus, stomach, duodenum, small intestine, large intestine, rectum and anus. Okay, here duodenum లోనికి ఒక రెండు గ్లాండ్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. వన్ ఈజ్ లివర్, సెకండ్ వన్ ఈజ్ ప్యాంక్రియాస్. ఓకే, ఈ పార్ట్స్ అన్ని వన్ బై వన్. వాట్ ఆర్ ద పార్ట్స్, what type of digestion or what are the processes of digestion takes place in each part of the alimentary canal, what are the glands involved in the process of alimentary canal మనం నేర్చుకుందాం అన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మౌత్ గురించి నేర్చుకుందాం. ఓకే, the first part of the digestive system is mouth. నోరు. ఈ నోరు పై పెదవి, కింద పెదవి రెండుతో కవర్ అయి ఉంటుంది. ఇవి మాట్లాడడానికి, ఆహారం తినడానికి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, దీన్ని లాబియా అని కూడా అంటారు. ఓకే, అప్పర్ లిప్, లోవర్ లిప్ ఈస్ కాల్డ్ యాజ్ లాబియా. ఓకే, ఈ మౌత్ లోపల ఏముంది అంటే మెయిన్గా టీత్ ఉంది. నెక్స్ట్ వన్ టంగ్. ఓకేనా, టీత్, టంగ్. థర్డ్ పార్ట్ ఏంటి అంటే సెలైవరీ గ్లాండ్స్, సెలైవరీ గ్లాండ్స్. ఈ మూడు పార్ట్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, మౌత్ లో ఉన్నాయి అన్నమాట. అవి ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఏంటి అంటే మౌత్, టీత్, పళ్ళు. ఓకేనా, మనకి హ్యూమన్ మౌత్, మనం టీత్ ఎన్ని రకాలు అంటే మనకి 4 రకాల టీత్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇన్సిజార్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఇన్సిజార్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఓకేనా, కుంతకాలు, రదనికలు, ఓకే, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఇన్సిజార్స్ అంటే ఇవి, వీటిని ఏమంటాము అంటే కొరికే పళ్ళు అంటాము. ఓకే, కెనైన్స్ చీల్చే దంతాలు అంటాము. ప్రీమోలార్స్ వీటిని ఏమంటాము అంటే నమిలే దంతాలు, నమిలే దంతాలు అంటాము. మోలార్స్ అంటే ఏంటి అంటే విసిరే దంతాలు. ఓకేనా, 4 రకాల పళ్ళు ఉన్నాయి. ఇన్సిజార్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. కొరికే పళ్ళు, చీల్చే పళ్ళు, నమిలే పళ్ళు, తర్వాత విసరటం అంటే గ్రైండింగ్. ఓకేనా, ఏమంటాం దీన్ని, ఇట్ ఈస్ ఫర్ కట్టింగ్, టేరింగ్, ఓకే, చీవింగ్, గ్రైండింగ్. దెర్ ఆర్ 4 types ఆఫ్ టీత్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఈ అరేంజ్మెంట్ ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా మనకి జీవితంలో 2 సార్లు పళ్ళు ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా, అలా 2 సార్లు. ఫస్ట్ టైపు మిల్క్ టీత్ అంటాము, సెకండ్ టైపు పర్మనెంట్ టీత్ అంటాం. మిల్క్ టీత్, పర్మనెంట్ టీత్ ఎన్నిసార్లు జీవితంలో 2 సార్లు వస్తాయి. వీటిని ఏమంటాము అంటే ఇలా ఉండడాన్ని డైఫియోడాంట్ దంత విన్యాసం అంటారు. డైఫియోడాంట్ డెంటిషన్, డైఫియోడాంట్ డెంటిషన్. ఓకేనా, 2 సార్లు జీవితంలో పళ్ళు వస్తాయి అన్నమాట. అయితే ఈ మిల్క్ టీత్ ఎన్ని ఉంటాయి అంటే ఇవి 20 ఉంటాయి. ఈ పర్మనెంట్ టీత్ ఎన్ని ఉంటాయి అంటే 32 ఉంటాయి. ఓకేనా, ఓకే, సరే. ఈ మిల్క్ టీత్
యొక్క ఫార్ములా 2102/2102. ఓకే, నెక్స్ట్ పర్మనెంట్ టీత్ యొక్క ఫార్ములా 2123/2123. ఇది బిట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, ఏంటిది 2123/2123 అంటే 2 దేన్ని ఇండికేట్ చేస్తుంది, 1 దేన్ని ఇండికేట్ చేస్తుంది, మళ్ళీ అగైన్ 2, అగైన్ 3. ఫస్ట్ 2 దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ ఇన్సిజర్స్, 1 ఇట్ ఇండికేట్స్ canines. Okay, next 2 indicates premolars, and the 1 again 3 indicates that molars. 2123/2123 అంటే ఏం చేస్తారంటే ఈ పళ్ళు ఈ హాఫ్ నుంచి 1 సైడ్ లెక్క పెడతారు, పైన కానీ కింద కానీ. ఈ హాఫ్ అంటే ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి 2, ఇది ఒకటి ఉంటుంది, ఇక్కడ మళ్ళీ 2 ఉంటాయి. లాస్ట్ పళ్ళు అవేంటి అంటే మన 21 years అంటే విజ్డమ్ టీత్ అంటారు దాన్ని, దాని జ్ఞానదంతాలు అంటారు, వస్తానే ఉంటాయి అనమాట. అది టైం తీసుకుంటుంది. ఓకే కదా, 2123/2123లో 1 దేన్ని ఇండికేట్ చేస్తుంది, 3 దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇది హ్యూమన్ డెంటల్ ఫార్ములా 2123/2123. ఓకే, ఇవి పళ్ళు. అయితే ఈ పన్ను అనేది ఎక్కడ ఎలా ఉంటుంది అంటే దవడ గర్తలలో పన్ను అనేది ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. అయితే దేంతో తయారై ఉంది పన్ను అంటే లోపల పిప్పి వంటి నిర్మాణం ఉంటుంది. ఆ పిప్పి వంటి నిర్మాణంలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. ఓకేనా, దాంతోపాటు లింఫ్ వెసల్స్ కూడా ఉంటాయి అన్నమాట. దాని చుట్టూ ఒక లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దానిపైన ఉన్నటువంటి ఆ పిప్పి పైన డెంటిషన్, ఓకే, ఒక గట్టి పదార్థం ఉంటుంది, డెంటిన్ అనేటువంటి గట్టి పదార్థం ఉంటుంది. ఈ డెంటిన్ అనే పదార్థం ఒడెంటోబ్లాస్ట్ అనే కణాలు దాన్ని తయారు చేస్తాయి అన్నమాట, అంటే సెక్రెట్ చేస్తాయి ఒడెంటోబ్లాస్ట్ కణాలు. ఓకేనా, ఇదేంటి అంటే పన్ను మనం తయారయ్యేటప్పుడు అంటే మనం పిండాభివృద్ధి దశలు జరిగేటప్పుడు బ్లాస్టోసీల్ అంటే జైగోట్ ఏర్పడుతుంది, జైగోట్ డివైడ్ అయ్యి బ్లాస్టోసీల్ ఏర్పడుతుంది. ఇది ఫర్దర్ డెవలప్మెంట్ డివైడ్ జరిగి ఏమవుతుందంటే 3 లేయర్స్ ఫామ్ అవుతాయి. ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్ అనేటువంటి ఫామ్ అవుతుంది అనమాట. ఇందులో ఫస్ట్ పార్ట్ 3 పార్ట్లు ఉంటాయి. దీనిలో ఒక పార్ట్ ఎక్టో మీసోడర్మల్ లేయర్ నుంచి అంటే మీసోడర్మ్ లేయర్ నుంచి పళ్ళు అనేవి తయారవుతాయి అన్నమాట. అయితే ఈ పైన దీనిపైన డెంటిన్ పైన చాలా స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఉంటుంది. బాడీలో అత్యంత గట్టి పదార్థం ఏంటి అంటే ఎనామిల్ అనమాట. మన పళ్ళు ఉన్నాయి కదా, ఈ పైకి కనిపించేటువంటి ఆ తెల్ల పదార్థం స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఇన్ ద బాడీ. అదేంటి అంటే ఏంటది ఎనామిల్ అనమాట, ఎనామిల్. ఓకే, ఇది పళ్ళు గురించి, పళ్ళు యొక్క నిర్మాణం.